Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for bringing us into your presence to hear your word and worship you. మీ యొక్క సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చి మీ వాక్కును వినడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకు కృతజ్ఞతలు. Please speak to us with your word. నీ వాక్కు ద్వారా దయచేసి మాతో మాట్లాడండి. Give us your spirit. మాకు మీ ఆత్మను అనుగ్రహించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Today we are going to meditate on Psalm 104. ఈ దినం మనము కీర్తనల గ్రంథము 104 ధ్యానిద్దాము. Let us turn to Psalm 104. కీర్తనలు 104. We see the creation in this psalm. ఈ కీర్తనల గ్రంథంలో సృష్టిని గురించి మనం చూస్తూ ఉన్నాము. And also we see the glory of God. అదే రీతిగా దేవుని మహిమను చూస్తూ ఉన్నాము. The first verse we see, bless the Lord, O my soul. మొదటి వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. O Lord my God, thou art very great. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. Thou art clothed with honor and majesty. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. This psalm opens with the word bless the Lord. ఈ కీర్తన గ్రంథం ఆరంభము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అను దానితో స్టార్ట్ అయింది. And the previous psalm also starts the same way. దానికి ముందు ఉన్నటువంటి 103వ కీర్తన కూడా యెహోవాను సన్నుతించుము అనే దాంతో ఆరంభమైంది. This is the attitude of King David, always blessing the Lord, thanking the Lord, praising the Lord. రాజైన దావీదు యొక్క వ్యక్తిత్వం అది. అన్ని వేళలా దేవుణ్ణి సన్నుతించడము, స్తుతించడము, ఆరాధించడము. That was the secret of his success. దావీదు యొక్క విజయ రహస్యము అదే. If you want success in your life, మీ జీవితాల్లో మీరు విజయం పొందాలి అని ఆశిస్తారు. you must praise always, always. మీరు అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించాలి. It is a divine quality. అది ఎంతో దైవికమైన వ్యక్తిత్వము, గుణగణాలు. Psalm 103, first verse. కీర్తనలు 103 మొదటి వచనము, Bless the Lord, O my soul. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. The same thing is repeated. మరలా మరలా అదే విషయము రిపీట్ అవుతూ ఉంది ఇక్కడ. Second verse also. రెండవ వచనంలో కూడా The same thing is repeated. మరలా అదే వచనం వస్తా ఉంది. And verse 22, last line. అదే రీతిగా చివరి వచనంలో చూసినట్టయితే, Last line of that verse. ఆ వచనంలో చివరి భాగము మరలా యెహోవాను సన్నుతించుము. Always David's attitude is blessing the Lord, thanking the Lord and praising the Lord. దావీదు అన్ని వేళలా ఇదే అలవాటును కలిగి ఉన్నాడు. యెహోవాను సన్నుతించడము, స్తుతించడము, ఆరాధించడము. We see many things going on in this world, and we are looking at the nature, sky and moon and stars, but we are not able to praise God or bless the name of the Lord. మనం ఈ లోకంలో ఎన్నో జరగడం చూస్తూ ఉన్నాము. సూర్య చంద్రులు, నక్షత్రాలు, సృష్టి అంతటిని చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించట్లేదు. We see the creation, nature, మనం సృష్టిని చూస్తే, but we do not bless the Lord. We don't remember God and how He created this beautifully. మనము సృష్టిని చూస్తూ ఉన్నాం, కానీ ఇది ఏ రీతిగా ఇంత అందంగా దేవుడు చేశారు అనే విషయాన్ని బట్టి తలంచట్లేదు, ఆ విషయమై స్తుతించట్లేదు. By meditating this psalm, we come to how to worship the Lord in spirit and in truth. మరి ఈ కీర్తన భాగమును మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయనను సత్యముతో, ఆత్మతో ఏ రీతిగా ఆరాధించాలి అనే విషయాన్ని గ్రహించగలుగుతాం. David was exhorting himself to praise God. దావీదు తన్ను తాను హెచ్చరించుకుంటున్నాడు దేవుణ్ణి సన్నుతించులాగున. Many people, they don't exhort themselves. చాలా మంది తమ్మును తాము గద్దించుకున్నారు. But many people, they don't know how to exhort themselves. తమ్మును తాము హెచ్చరించుకొనుట అనుట ఎలాగుంటదో చాలా మందికి తెలియదు. I exhort myself, I rebuke myself, and also I tell my soul that I must bless the Lord and praise the Lord, and I also correct myself through my words. నన్ను నేను అన్ని వేళలా నేను హెచ్చరించుకుంటాను, గద్దించుకుంటాను. నా ప్రాణంతో నేనే చెప్పుకుంటాను, అన్ని వేళలా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి అని సరి చేసుకుంటూ ఉంటాను. That must be the attitude of a Christian. ఒక క్రైస్తవుని వ్యక్తిత్వం ఆ రీతిగా ఉండాలి. We know how to exhort others and rebuke others and rectify others, but
we don't know how to rectify ourselves. ఇతరులను హెచ్చరించడము, గద్దించడము, సరిచేయడం ఏ రీతిగానో మనకు తెలుసు, కానీ మనల్ని మనము హెచ్చరించుకొనుట అనేది తెలియదు. In the Bible we see the living God. మరి బైబిల్లో జీవం కలిగిన దేవుడు మనకున్నాడు. Who created the heaven and earth. భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆయన. Sea and the stars. సముద్రమును, ఆకాశమును, నక్షత్రాలను సృజించారు. But in this world we see idols also. మరి ఈ లోకంలో మనము విగ్రహాలను కూడా చూస్తూ ఉన్నాం. There are many people, they are worshipping the idols. చాలా మంది విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. They don't have any life in the idols. మరి ఆ యొక్క విగ్రహాల్లో ఏ వెలుగు, ఏ జీవము ఉండదు. Without having any meaning, they worship the idols, images. మరి ఆ యొక్క జీవం లేని విగ్రహాలను ఆరాధించడంలో ఎలాంటి అర్థము లేదు. If you have worshipped the idols, you have to change your mind and rectify yourself and repent. నీవు ఒకవేళ విగ్రహారాధన చేసినట్టయితే లేదా చేస్తున్నట్టయితే నిన్ను నీవు సరి చేసుకోవాలి, దాని విషయమై దాన్ని విడిచిపెట్టాలి. Idolaters cannot go to heaven. ఎందుకనగా విగ్రహారాధికులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. They cannot enter into heaven. వారు పరలోకంలో ప్రవేశించనేరరు. Because you have worshipped an idol, a creature. ఎందుకనగా ఒక సృజించిన దాన్ని, ఒక విగ్రహాన్ని నువ్వు ఆరాధించినావు గనక. If we meditate this psalm, we see what great God is. కానీ ఈ కీర్తన భాగాన్ని మనం చదువుతున్నట్టయితే దేవుని యొక్క ఔన్నత్యమును, ఆయన గొప్పతనాన్ని మనము కనుగొనగలుగుతాము. In the idols there is no majesty. విగ్రహాలలో ఏ మహాత్యము, ఘనత లేదు. There is no splendor. ఎలాంటి మహిమ లేదు విగ్రహాల్లో. He has created the whole universe with his power. ఆయన సృష్టి అంతటిని కూడా ఆయన బలముతో ఆయన చేశారు. He has spread the universe with his power. ఆయన తన చేతులతో, తన బలముతో ఆ యొక్క ఆకాశం అంతటిని పరిచారు. When we look up in the morning, we see the sunrise. మనం ఉదయకాలాల్లో మరి ఆకాశంను చూసినట్టయితే సూర్యుడు ఉదయించుటను గమనించగలుగుతాం. How glorious it is. అది ఎంత గొప్పగా ఉంటుంది. And we see the sunset in the evening. అదే రీతిగా మరి సాయంకాలమున మనం చూస్తూ ఉంటాము. Many people, they don't see up to see all these things. చాలా మంది ఈ విషయాలను గమనించుట కొరకు పైనకు చూడరు. We see the glory of God in the universe. మనం ఆ యొక్క విశ్వాన్ని లేదా ఆకాశంను చూసినట్టయితే దేవుని మహిమను చూడగలుగుతాం. We see God also. మనం దేవుణ్ణి సైతం చూడగలుగుతాం. God is covered with light. దేవుడు వెలుగు చేత ఆవరింపబడి ఉన్నారు. When we see the story of creation in Genesis first chapter, ఆదికాండము మొదటి అధ్యాయంలో ఆ యొక్క సృష్టిని చూసినట్లయితే we see the creation, how he created. ఆ యొక్క సృష్టిని ఏ రీతిగా ఆయన సృజించాడు అనేది మనం గమనించగలుగుతాం. He created light first. He made light. మొదటగా ఆయన వెలుగును కలగజేశారు. And we see it in the New Testament also, Jesus Christ, you see him in light at Mount Transfiguration. అదే రీతిగా మరి యేసుక్రీస్తును ఆ నూతన నిబంధనలో చూసినట్టయితే యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు ఆ ప్రకాశమైనటువంటి వెలుగుగా చూస్తూ ఉన్నాము. In Matthew 17th chapter, మరి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూసినట్టయితే he took 3 of his disciples to Mount Transfiguration. ఆయన తన 3 శిష్యులను తీసుకొని రూపాంతర కొండ పైనకు వెళ్ళారు. And we see in second verse, read. మత్తయి సువార్త 17:2. His face shone like sun. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. And his garments were like light. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. He has unapproachable light. ఆయన సమీపింపరానంత తేజస్సుతో ఉన్నారు. First Timothy. మొదటి తిమోతి 6వ అధ్యాయము And verse 16. 16వ వచనము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. The light in him is unapproachable. ఆయనలో ఉన్నటువంటి తేజస్సు అది మనం సమీపింపరానంతగా ప్రకాశవంతమైనది. Nobody can approach him. మరి ఎవరు కూడా ఆయనను సమీపించలేరు. So with his power he stretched out heaven with power. ఆయన తన బలము చేత, తన శక్తి చేత ఆకాశం అంతటిని పరిచారు. Vast heaven. ఆ యొక్క ఆకాశంలో అవి ఎంతో విశాలమైనవి. Even now astronauts, they are still discovering many new things. మరి ఇప్పటి వరకు కూడా ఇంకా వ్యోమగాములు ఎన్నో విషయాలను కనుగొంటూనే ఉన్నారు. Third verse of Psalm 104. కీర్తనలు 104 3వ వచనం. He lays his beams of his chambers in waters.
జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. Yeah, he lays his beams in the waters. ఆయన తన గదుల దూలములను నీళ్లలో వేశారు. He can build even in ocean also. ఆయన జలములలో సైతము నిర్మించగలిగిన సమర్థుడు. He builds as he wants. ఆయనకి ఏ రీతిగా చెయ్యాలి, ఏ రీతిగా నిర్మించాలనుకుంటే ఆయన ఆ రీతిగా He నిర్మించగలరు. has such a power. అలాంటి శక్తి ఆయనకున్నది. You are coming before such a powerful God. గొప్ప దేవుని యొద్దకు, బలవంతుడైన దేవుని యొద్దకు వచ్చాము. You are sitting before a powerful God. మీరు బలవంతుడైన దేవుని ఎదుట కూర్చున్నారు. You must know he is so powerful. కనుక ఆయన ఎంతో శక్తిమంతుడన్న విషయం మీరు గ్రహించాలి. He created the whole world. ఆయన ఈ లోకమంతటిని సృజించారు. Just you go out and look up the skies. అందు నిమిత్తమే మీరు బయటికి వెళ్ళినప్పుడు పైన ఆకాశంను చూడాలి. How glorious it is. ఎంత మహాత్యము కలిగినది అది. Nearby we see the ocean also. మనము గొల్లపాలెంలో See. సముద్రాన్ని కూడా చూడగలుగుతూ ఉన్నాము. We must understand that he can lay beams, he can lay foundation even on the waters. మరి అది చూస్తూ ఉన్నప్పుడు ఆయన జలములలో సైతము తన గదులను నిర్మించగలడు అనే విషయాన్ని గ్రహించాలి. Fourth verse of Psalm 104. 104వ కీర్తన 4వ వచనం. He makes angel spirits as ministers. వాయువులను తనకు దూతలుగా ఆయన చేసుకొని He ఉన్నాడు. makes ministers as flames of fire. అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. What do we see about God? మనం దేవుని గురించి ఏం చూస్తున్నాము? He is full of activity. ఆయన అన్ని వేళలా కార్యములు చేస్తూ ఉంటాం. So as a Christian you must be full of activities. అదే రీతిగా ఒక క్రైస్తవునిగా మనం కూడా అన్ని వేళలా కార్యాలు జరిగిస్తూనే ఉండాలి. If you are full of the Spirit of God, మీరు ఆత్మపూర్ణులైతే you will be in the activity of God. మీరు దేవుని యొక్క కార్యముగా ఉంటారు. You will do very wonderful things. మీరు ఎన్నో గొప్ప కార్యాలను చేస్తారు. We see the missionary stories of missionaries. మనం ఎందరో మిషనరీ జీవిత చరిత్రలను చూసినట్లయితే Marvelous things they did. వారు ఎన్నో ఆశ్చర్య కార్యాలను జరిగించారు. They changed people. వారు ప్రజలను మార్చారు. Yeah, you select some activity. If you are in the presence of God praying and praying, God will give you activity. మరి మీరు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించినట్టయితే దేవుడు మీకు కొంత పనిని నిర్ణయిస్తాడు. No doubt you are having some activity. మీకు ఏదో ఒక పని ఉంది, దాంట్లో అనుమానమైతే ఏం లేదు. What is that activity? మరి ఆ పని ఏంటి? The activity of sin. అది పాపం చేసే పనిగా ఉంది. Looking at the world. ఈ లోకాన్ని చూసే పని. And the things of this world. ఈ లోకంలోని వాటిని చూస్తా You ఉన్నారు. are filled with the lust of the eyes. మీరు నేత్రాశ చేత నింపబడి ఉన్నారు. And love of the world. అదే రీతిగా ఈ లోక ప్రేమ చేత You నింపబడుతున్నారు. are doing many things. ఎన్నో కార్యాలను చేస్తూ ఉన్నారు. No divine activity in that. అయినప్పటికీ ఆ కార్యాలన్నిట్లలో ఎక్కడ దేవునికి సంబంధించిన, దైవత్వానికి సంబంధించిన కార్యాలు లేవు. You are not able to do any good thing to any man. నీవు ఎవరికి ఏ మంచి చేయలేని వ్యక్తిగా ఉన్నావు. At least you are not doing good to your family. కనీసం నీ కుటుంబం కొరకు కూడా నువ్వు మంచి కార్యం చేయలేని వ్యక్తిగా ఉన్నావు. Because you are going towards hellfire. ఎందుకనగా నీవు నరకాగ్ని గుండా వెళ్తా ఉన్నావు. You are filled with deadly spirit. నీవు మృతమైనటువంటి ఆత్మ చేత నింపబడ్డావు. But when Jesus comes into you, కానీ యేసుక్రీస్తు నీలోనికి వచ్చినప్పుడు you will be filled with some activity. నీవు ఏదో ఒక పనిని జరిగించే దాని విషయంలో ఉంటావు. If you are sitting idle, ఒకవేళ నీవు కదలకుండా మెదలకుండా ఉంటే, if you are sluggard, నీవు సోమరిగా ఉంటే, the devil is in you. సాతాను నీలో ఉన్నాడు. The factory of devil is in you. సాతాను కర్మగారము నీలోనే ఉన్నది. You want to commit some sin. నీవు ఏదో ఒక పాపం You are జరిగించాలనుకుంటున్నావు. thinking of that. ఆ పాపం కొరకే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. And you are going after that. నీవు దాని వెనకాల వెళ్ళిపోతున్నావు. What is that activity? ఏంటి ఆ పని? That activities of the devil. అది కేవలం సాతాను పని. You are wasting your time. నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు. Many people are wasting their time in heathen practices. చాలా మంది తమ సమయాన్ని అన్యాచారాలు జరిగించడంలో వృధా చేస్తారు. Birthday comes, they do so many activities. పుట్టినరోజు వచ్చిందంటే ఎన్నో జరిగిస్తూ ఉంటారు. They are useless activities. అవన్నీ కూడా వ్యర్థమైనటువంటి కార్యాలు. When New Year comes, ఒక నూతన సంవత్సరం వస్తే you are dancing with the devil.
నీవు సాతానుతో కలిసి నాట్యం Just dancing and dancing and dancing. ఎంతగానో మరి డాన్సులు వేస్తూ ఉన్నావు. Is that the way to celebrate New Year? ఒక నూతన సంవత్సరాన్ని జరుపుకొనుటకు పద్ధతి అదేనా? Instead of sitting in the presence of God, దేవుని సన్నిధిలో కూర్చోడానికి బదులుగా worshiping Him and thanking Him, ఆయనను ఆరాధించడానికి బదులుగా ఆయనతో ఉండడానికి బదులుగా for keeping you all the last year, God has given you life. దేవుడు మీకు జీవమును ఇస్తున్నాడు. Instead of thanking God for your life, నీ యొక్క జీవమును లేదా నీ ప్రాణము కొరకు ఆయనను స్తుతించడానికి బదులుగా sitting in the presence of God and getting some promises. దేవుని సన్నిధిలో కూర్చొని కొన్ని వాగ్దానాలు పొందుకోవాలి. Why are you jumping on New Year? కానీ నీవు ఆ యొక్క నూతన సంవత్సరం రాగానే గంతులు వేస్తే ఎగురుతున్నావు. And also when birthdays of others, your friends. అదే రీతిగా మరి నీ స్నేహితుల ఆ యొక్క జన్మదినం వచ్చినా గానీ అదే రీతిగా వ్యవహరిస్తున్నావు. Why are you jumping like a monkey? ఎందుకు అంతలాగా మరి కోతి వలె గంతులేస్తా ఉన్నావు? Are you filled with the devil spirit? నీవు సాతాను ఆత్మచేత నింపబడుతూ ఉన్నావా? Don't you have shame? మరి నీకు అవమానంగా అనిపించట్లేదు? Instead of jumping in the presence of God, దేవుని సన్నిధిలో నువ్వు గెంతులు వేయడానికి బదులుగా how David he danced in the presence of God. దావీదు ఏ రీతిగా దేవుని కొరకు దేవుని సన్నిధిలో మరి అతను నాట్యమాడాడు. If you want to be happy, నీవు సంతోషంగా ఉండాలనుకుంటే better to be happy in the presence of God. నువ్వు దేవుని సన్నిధిలోనే సంతోషంగా ఉండాలి. And declare the works of God. దేవుని కార్యములను నువ్వు ప్రచురించాలి. And remembering the wonders of God. దేవుని ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. The Hebrews 1st chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. The same what we see in the Psalm 104 4th verse. He makes angel spirits as ministers of flames of fire. ఆయన వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. He can make the angels as spirits. ఆయన దూతలను తనకు వాయువులుగా చేసుకోగలడు. And he can make the spirits as flames of fire. అదే రీతిగా తనకు పరిచారకులుగా అగ్ని జ్వాలలను చేసుకోగలుగుతాడు ఆయన. So God is delightful to see his own creation. దేవుడు తాను సృజించిన సృష్టిని చూసి ఆనందించాలి అని అనుకుంటున్నాడు. That's what we see in Hebrews 1st chapter. ఆ మాటల్ని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. And verse 6 it is said about Messiah. 6వ వచనంలో చూసినట్లయితే ఆయన మెస్సియాను గురించి చెప్తూ ఉన్నారు. 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. His first begotten son. ఆయన ఆది సంభూతుడిగా First begotten into this world. ఆయన ఆది సంభూతునిగా ఉన్నారు. Yeah, so he tells the angels that all angels worship. ఆయన దూతలను ఆరాధించాలి అని చెప్తూ ఉన్నాడు. And he commands them to worship. ఆజ్ఞాపిస్తా ఉన్నాడు దూతలు ఆరాధించాలి అని. Even now also he is commanding you to worship. ఈ సమయంలో కూడా మరి ఆరాధించుట కొరకు మనం వచ్చాం. Some people they are worshiping some man or woman. కొంతమంది ఏ వ్యక్తినో ఒక స్త్రీనో లేదా పురుషుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. Some people are worshiping gold, silver. కొంతమంది వెండి బంగారాలను ఆరాధిస్తూ ఉంటారు. Some people are worshiping money. కొంతమంది ధనమును ఆరాధిస్తూ ఉంటారు. But if you are a Christian, కానీ నీవు క్రైస్తవునివి అయితే you are indulged in the worshiping the living God. నీవు జీవం కలిగిన దేవుని ఆరాధించుటలో నిమగ్నం అవ్వాలి. And let us again turn to 104 10th verse. మరలా 104వ కీర్తన 10వ వచనం చూద్దాము. ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములో పారును. He sends springs into the valleys. ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టిస్తారు. So that the beasts can drink the waters. అందును బట్టి మరి అడవి జంతువులన్నీ కూడా దాహము తీర్చుకుంటాయి. 11th verse. 11వ వచనము. The wild donkeys quench their thirst. అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. And every beast they quench their thirst. అడవి జంతువులన్నింటికి కూడా దాహం తీరుతుంది. And 13th verse. 13వ వచనము. The waters of the hills from the chambers, the earth is satisfied with the fruit of works. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. Yeah, he satisfies the earth. ఆయన భూమిని తృప్తిపరచగలుగుతా ఉన్నాడు. That is why the trees are grown. అందు నిమిత్తమే మరి ఈ యొక్క చెట్లన్నీ కూడా మొలవగలుగుతా ఉన్నాయి. And we get the fruit from the trees. అదే రీతిగా ఆ చెట్ల నుండి మనం ఫలాలు పొందుకోగలుగుతున్నాం. Did you ever think of all these things? మరి ఎన్నడైనా నీవు ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించావా? Yeah, God is planting these trees and giving fruit to us
from the trees. మరి దేవుడే వీటన్నిటిని తృప్తిపరుస్తూ వాటిని వృద్ధి చేస్తూ వాటి నుంచి ఫలాలను ఇస్తూ ఉన్నాడు. The next verse, 14th verse. 14వ వచనం. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. Yeah, he is growing these plants and vegetation also. ఆయనే మరి ఈ మొక్కలన్నిటిని కూర మొక్కలను సైతం మొలిపిస్తూ ఉన్నాడు. And God is growing grass also. దేవుడు గడ్డిని సైతం మొలవజేస్తున్నారు. And the cattle are eating the grass and giving us food. మరి ఆ గడ్డిని బట్టి పశువులు ఆ గడ్డిని తిని మనం జీవించగలుగుతా and ఉన్నాయి. giving us milk. అవి ఆ తర్వాత పాలనిస్తున్నాయి మనకు. You are not looking at the wonders of God. మరి ఈ యొక్క దేవుని అద్భుత కార్యముల వైపు నువ్వు చూడొచ్చు. Instead of sitting in the presence of God, దేవుని సన్నిధిలో imagining all these things, you are thinking something else of the devil. దేవుని సన్నిధిలో కూర్చొని ఈ విషయాల గురించి నువ్వు తలంచడానికి బదులుగా మరి దేన్నో నువ్వు చేస్తూ ఉన్నావు. Even when you drink milk, నీవు పాలు త్రాగినా కూడా then also you can remember the wonders of God. ఆ పాలను బట్టి కూడా నీవు దేవుడు చేసిన కార్యములన్నిటిని జ్ఞాపకం చేసుకోవచ్చు. Because cattle are eating the grass and you are getting the milk. ఆ పశువులు దేవుడు మొలిపించినటువంటి గడ్డిని తిని పాలనిస్తా ఉన్నాయి, ఆ పాలు నీవు త్రాగుతున్నావు. All these things he has done for mankind. మరి ఇవన్నిటిని కూడా దేవుడు నరుల ఉపయోగం కొరకు చేశారు. He causes the grass to grow for the cattle. 14th verse. 14వ వచనంలో పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. He is doing all these things. ఆయనే వీటన్నిటిని చూసుకుంటున్నాడు. You can lay the foundation on the earth. మరి మీరు పునాది వేసినప్పుడు ఈ భూమి మీద పునాదులు వేస్తారు. If you want to build a great building, ఒక గొప్ప భవనము లేదా పెద్ద భవనము మీరు కట్టాలి అని తలస్తే you take so much time to lay the foundation properly. మరి ఆ గొప్ప భవనం కట్టడానికి ముందు పునాది వేయడానికి ఎంతో సమయం మీరు తీసుకోవాల్సి వస్తుంది. Think of God. He need not wait and spend time to lay the foundation waters also. జలములలో పునాదులు వేయడానికి ఆయనకేమీ సమయం అవసరం లేదు. He can spread the waters. ఆయన కేవలము జలములను పరవగలడు. He can command the waters. God can command the waters. ఆజ్ఞాపించగలడు. What we see in Genesis 6, 7 and 8 chapters. ఆ విషయాలనే మనము ఆదికాండము 6, 7 అధ్యాయాల్లో అదే విషయాలను మనం గమనించగలుగుతాం. He sent the waters. ఆయన జలములను పంపించాడు భూమి మీదకి. జల ప్రళయం వచ్చింది. Up above the mountains. ఆ యొక్క కొండలకు పైగా నిలిచేంతటువంటి జల ప్రళయం అది. Genesis 7th chapter and verse 19. ఆదికాండము 7వ అధ్యాయము 19వ వచనము. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములు అన్నీ మునిగిపోయేను. All mountains, they were no more. ఆకాశం అంతటి క్రింద ఉన్నటువంటి ఆ గొప్ప పర్వతములు అన్నీ కూడా మునిగిపోయాయి. They sank. అవన్నీ మునిగిపోయాయి. And verse 20. 20వ వచనము. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయేను. They could not see any mountain. ఎక్కడ చూసినా ఏ పర్వతాన్ని కూడా వారు కనీసం చూడలేకపోయారు. ఆ జలములే ప్రవహిస్తా ఉన్నాయి. After some time, what did he do? మరి కొంత సమయం తర్వాత ఏం జరిగింది? Only the family of Noah was there safely in the boat. కేవలము నోవాహు మరి అతని కుటుంబము మాత్రమే ఆ యొక్క ఓడలో క్షేమంగా ఉండగలిగారు. Because they obeyed God. వారు దేవునికి విధేయత చూపించారు గనక. What do we learn from that? మరి ఆ దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం? Nobody obeyed Noah. Nobody obeyed God. ఎవరు కూడా దేవుని మాటకు విధేయత చూపించలేదు. When you do not obey God, నీవు దేవునికి విధేయత చూపించినప్పుడు now you find out what will happen to you. మరి నీవు కూడా గ్రహించుకో నీ విషయం ఏం జరగబోతుంది అని. God wants you to come into the ark. దేవుడు నీవు తన ఓడలోనికి రావాలి అని కోరుకుంటున్నాడు. God wants you to come into the ark of salvation. రక్షణ అనే ఓడలోనికి నువ్వు రావాలని కోరుకుంటున్నారు. But you are not careful to come. కానీ నీవు రావడానికి జాగ్రత్త ఏమి తీసుకోవట్లేదు. And Jesus says, come unto me, I will give you rest. యేసుక్రీస్తు సెలవిస్తున్నారు, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. I will give you rest in the soul. నేను నీ ప్రాణమునకు విశ్రాంతిని కలగజేస్తాను. But there is no rest in your soul. కానీ నిన్ను చూస్తే మరి నీకు ఎలాంటి విశ్రాంతి లేదు నీ జీవితంలో. There is no జీవితంలో. rest in your mind. నీ మనసుకు విశ్రాంతి లేదు. There is no rest in your body. నీ శరీరానికి విశ్రాంతి లేదు. There is no rest in your whole personality. నీ వ్యక్తిత్వానికే ఆ యొక్క విశ్రాంతి లేనే లేదు. Always you are like a madman. You have some activity or other. అన్ని
అన్ని వేళలా వెర్రివాని వలె ఏదో ఒక పనిలో నిమగ్నమైపోతూ ఉన్నావు. In those days, God destroyed the whole world. మరి ఆ సమయంలో చూసినట్టయితే దేవుడు సృష్టి అంతటిని కూడా మరి నాశనం చేసినట్టుగా చూస్తున్నాం. Why? The heart of man is so wicked. ఎందుకు అలా చేశాడు అంటే మరి నరుని హృదయం అంత దుష్టత్వంతో నింపబడి ఉన్నది. 6th chapter of Genesis ఆదికాండము 6వ అధ్యాయము and verse 5. 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. The wickedness of man is so great, so great. నరుని యొక్క చెడుతనము ఆ యొక్క దుష్టత్వం అంత గొప్పగా ఉన్నది. Because of that only he wanted to destroy the whole world. ఆ నరుని చెడుతనమును బట్టి ఈ లోకమంతటిని ఆయన నాశనం చేశారు. But he saved only one family. అయినప్పటికీ ఆయన ఆ ఒక్క కుటుంబాన్ని మాత్రమే రక్షించారు. Because they feared God and obeyed God. వారు దేవుని మాటకు విధేయత చూపించారు, దేవునికి భయపడిన కుటుంబం గనుక రక్షించారు. You don't have fear of God. మరి నీకు దేవుని భయం లేనట్టయితే, you don't want to find out the will of God, దేవుని చిత్తమును నువ్వు కనుగొనాలనుకోకపోతే, whatever you want to do you are doing. నీవు ఏది చేయాలనుకుంటే అదే చేస్తూ ఉన్నావు. You are giving time to the devil to do some distraction in your family. సాతానుకు మరి నీవే తావిచ్చి ఏదో ఒక మరి నష్టమును లేదా సమస్యను చేయడానికి సాతానుకు నీవే తావిస్తున్నావు. When you hear this word, ఈ యొక్క మాటలను ధ్యానించు. get fear of God in your heart. నీ యొక్క మనసులో మరి నీ హృదయంలో దేవుని యందు భయం కలిగి ఉండు. God can do and undo things. దేవుడు అసాధ్యమైనవి సాధ్యం చేయగలిగిన దేవుడు. Genesis 8th chapter ఆదికాండము 8వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. He made the wind to pass over the earth. ఆయన వాయువు విసిరినట్లుగా భూమి మీద చేయగలిగాడు. And the waters receded. అప్పుడు ఆ వాయువును బట్టి నీళ్లు తగ్గిపోయాయి. Psalm 104 and verse 9. 104వ కీర్తన 9వ వచనం. You have set boundaries that they may not pass over again. జలములు దాటలేని సరిహద్దులు వాటికి నియమించాడు. That they may not turn back again. అవి మరల వచ్చి భూమిని కప్పక ఉండునట్లుగా ఆ సముద్ర. Such a great God we see in Bible. అంత గొప్ప దేవుని మనం ఈ వాక్యంలో చూస్తా ఉన్నాము. Did you ever meditate on Psalm 104? మరి 104వ కీర్తన ఎప్పుడైనా మీరు ధ్యానించారా? At least now you take some time to meditate on this psalm. మరి కనీసం ఇప్పుడైనా ఈ యొక్క 104వ కీర్తన ధ్యానించడానికి కొంత సమయం పెట్టండి. We see the whole earth, sky and ocean. మనము ఇక్కడ ఆకాశము, భూమి, సముద్రం అంతటిని కూడా చూడగలుగుతాం. All the living beings even in the ocean. ఆ యొక్క జీవరాశులన్నీ కూడా, సముద్రంలో ఉన్న జీవరాశులను మనం చూస్తూ ఉన్నాం. And we see trees on the earth. భూమిని, భూమి మీద ఉన్నటువంటి జీవరాశులను చూస్తూ ఉన్నాం. And the birds make their nests on the trees. మరి ఆకాశ పక్షులు మరి చెట్లలో వాటి యొక్క నివాసములను ఏర్పరచుకొనుట ఎలాగో చూస్తూ ఉన్నాము. Daily morning, every day they sing songs for us. ప్రతి ఉదయము ఆ పక్షులు మన కొరకు పాటలు పాడుతూ ఉన్నాయి. All the night they are taking rest in the nests on the trees. రాత్రంతా కూడా అవి ఆ చెట్లలో ఉన్నటువంటి తమ నివాసాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాయి. Immediately after getting up they are singing songs for us. మరి అవి వేకువనే అవి లేవడంతోనే మన కొరకు పాటలు పాడుతున్నాయి. The Lord has created this creation with harmony. దేవుడు ఈ యొక్క సృష్టి అంతటిని కూడా సంతోష సమాధానాలుగా ఉండే రీతిగా సృజించాడు. He is growing grass for the cattle. ఆయన పశువుల కొరకైనటువంటి గడ్డిని మొలవ చేశాడు. And the cattle are serving the man. అదే రీతిగా మరి ఆ పశువులు మనుషులకు పనిని జరిగిస్తూ ఉంటాయి. They are eating the grass. అవి గడ్డిని తినిన తర్వాత the earth is giving grass to the cattle. మరి భూమి గడ్డిని మొలవ చేస్తా ఉంది. And the cattle are eating the grass. పశువులు గడ్డిని తింటూ ఉన్నాయి. And they are serving the people. ఆ తర్వాత ఈ పశువులు మరి నరులకు ఉపయోగకరంగా మారుతూ ఉన్నాయి. Yeah, you see the bullock cart. మనం ఎడ్ల బండులను చూసినట్టయితే Those cattle, they are serving the man. ఆ పశువులన్నీ కూడా మనుషులకు ఉపయోగకరంగా మారుతూ ఉన్నాయి. That's how the Lord has created everything. దేవుడు ఆ రీతిగా సమస్తాన్ని సృజించాడు. Yeah, so wonderful creation. అది ఎంతో అద్భుతమైన సృష్టి. And God is giving joy to the heart of man. దేవుడు నరుని హృదయానికి సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. 15th verse of 104. 104వ కీర్తన 15వ వచనము.
అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. Everything God has created for the joy of man. నరుని సంతోషము కొరకు దేవుడు ఈ సమస్తాన్ని సృజించాడు. When you look at the creation, nature, you must praise God and see and meditate on the wonders of God. మరి ఈ సృష్టిని, ఈ యొక్క సృష్టిలో ఉన్న యావత్తును చూసినప్పుడు మనం దేవుణ్ణి గూర్చి ధ్యానించాలి, ఆయనను స్తుతించాలి. Let's again come to the 15th verse of Psalm 104. మరొక మారు 104:15 వచనం చూద్దాము. We see the fruits here. ఇక్కడ మనము ఫలాలను చూస్తూ ఉన్నాము. So we see the fruit vendors come on the autos and they cry, this fruit, that fruit, apple and mangoes. Yeah. మరి మనం చూసినట్టయితే పండ్లు అమ్మేవారు వస్తూ ఉంటారు, ఆయా రకాలైనటువంటి పండ్లను తీసుకొని వస్తూ ఉంటారు. Just to buy and eat away. మరి మనమైతే వాటిని కొనుక్కొని తినేస్తాం అంతే. That's all. అదే మనం చేసేది. You don't even think how they are growing. God is making them to grow and giving us fruits. అంతేగాని దేవుడు వాటిని ఏ రీతిగా మొలవ చేస్తున్నాడు, వృద్ధి చేస్తున్నాడు, ఫలాలను ఇస్తున్నాడు అనే విషయం గ్రహించాం. Again read that 15th verse. 15వ వచనం మరొకసారి. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును. He is giving us oil for the face. ఆయన మరి మొగములకు అవసరమైనటువంటి తైలమును కూడా ఇస్తా ఉన్నాడు. 16th verse. 16వ వచనము. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. The trees are not your trees. మరి వృక్షములు అవి మీ వృక్షములు కాదు. You think they are my trees. మీరేమని తలస్తారంటే ఈ చెట్లు నావి, ఈ వృక్షాలు నావి But అనుకుంటారు. here God says it is the trees of God. కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఆ వృక్షములు యెహోవా వృక్షములు అని. 16వ వచనము. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. He planted the cedars. ఆయన దేవదారు వృక్షాలను నాటారు. The cedars of Lebanon. లెబానోనులో ఉన్న దేవదారు వృక్షాలు. God planted the cedars. దేవుడే ఆ దేవదారు వృక్షాలను నాటారు. And upon the cedars the birds are building their nests. మరి ఆ దేవదారు వృక్షాల పైన ఆకాశ పక్షులు నివాసాలు ఏర్పరచుకుంటాయి. God is giving sap to the cedars. దేవుడు ఆ దేవదారు వృక్షాలకు కావాల్సినటువంటి నీటిని ఇస్తా ఉన్నారు. It's a divine plan. అదంతా కూడా ఎంతో దైవికమైన ప్రణాళికగా అది జరుగుతుంది. And Solomon he built the temple of God with the trees of cedar. ఎందుకనగా మరి సొలొమోను దేవుని మందిరాన్ని ఆ దేవదారు వృక్షాలతోనే నిర్మించాడు. And how wonderful is the creation. మరి ఆయన సృష్టి ఎంత అద్భుతకరంగా ఉందో చూడాలి. Goats and sheep and other animals, they are eating the grass. ఆయన మేకలను, గొర్రెలను, ఆ యొక్క గడ్డి మేసేటువంటి పశువులను సృజించారు. Did you ever prayed and praised God? మరి ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించి దేవుని స్తుతించారా? He is giving you oil for your face. ఆయన మీ ముఖములు మెరిసే రీతిగా మీకు కావాల్సిన తైలం ఇస్తున్నారు. God is giving you food from the cattle and the goats. దేవుడు ఆ గొర్రెలకు, మేకలకు కావాల్సినటువంటి గడ్డిని కూడా ఇస్తా ఉన్నారు. And he is strengthening you. ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నారు. And God is taking care of every creation and you also. దేవుడు తన సమస్త చేతి కార్యములను గూర్చి, నిన్ను గూర్చి కూడా జాగ్రత్త తీసుకుంటున్నాడు. Let us see the other animals also on the hills. మరి ఆ కొండల మీద ఉండే ఇతర జంతువులను కూడా చూద్దాము. 18th verse. 18వ వచనము. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు. Wild goats have refuge on the high hills. ఆ కొండ మేకలు గొప్ప కొండల పైన అవి ఉనికి కలిగి ఉంటాయి. And also small animals also. అదే రీతిగా చిన్న చిన్న జంతువులు కూడా. And rocks for the conies. కుందేళ్లకు బండలే ఆశ్రయం. So how great God is. మరి దేవుడు ఎంత గొప్పవాడు. How great is the creation. ఆయన సృష్టి ఎంత గొప్పది. 19th verse. 19వ వచనం. And we come to the moon now. మరి ఇప్పుడు చూసినట్టయితే చంద్రుడు ఉన్నాడు. We have seen the hills, mountains, waters and also big animals and small animals. మనము జలములను, వృక్షములను, గడ్డిని, జంతువులను, పెద్దవాటిని, చిన్నవాటిని అన్నిటిని చూసాము. 19th verse. మరి 19వ వచనం. He appointed moon for the seasons. ఇక్కడ మరి చంద్రుడిని ఆయన నియమించాడు ఋతువుల కొరకై. For the seasons. ఆయన ఋతువులను తెలుపుట కొరకు చంద్రుని నియమించాడు. And also sun, he goes down and comes up. ఆయన మరి సూర్యుని అస్తమయ కాలము, ఉదయ కాలము
అన్నిటిని కూడా తెలియజేయటకే నియమించాడు. Sun himself knows going down and coming up. మరి సూర్యునికి స్పష్టంగా తెలుసు ఎప్పుడు సూర్యోదయం అవ్వాలి, సూర్యాస్తమయం అవ్వాలి అని. He made the darkness also. ఆయన చీకటిని సైతం కలగజేసిన Many దేవుడు. people are afraid of darkness. చాలా మందికి రాత్రి లేదా చీకటి అంటే భయము. You must know God made darkness. కానీ దేవుడే ఆ చీకటిని కలగజేశాడని నువ్వు గ్రహించాలి. When darkness comes, చీకటి వచ్చినప్పుడు lions come out. When it is dark, the lions roar. ఆ చీకటి సమయము అవ్వగానే సింహములు బయటికి వచ్చి గర్జిస్తూ Why? ఉంటాయి. When they roar, మరి ఎప్పుడైతే అవి గర్జిస్తాయో and the animals nearby, they want to run away, run away, run away. ఆ దగ్గరలో ఉన్నటువంటి మిగతా జంతువులన్నీ కూడా పారిపోతాయి. Then they go after the animals and catch hold of them and eat. మరి అప్పుడు ఈ యొక్క సింహాలు వెళ్ళి తమ వేటను పట్టుకోగలుగుతాయి. Yeah, that's how they go after the animals and take it and eat. ఆ రీతిగా అవి మిగతా జంతువులను వేటాడి తమ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. How the lions roar, did you ever think of that roaring? మరి సింహాలు ఏ రీతిగా గర్జిస్తాయో ఎన్నడైనా తలంచారా? Verse 21, verse 21. 21వ వచనము. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి. So when darkness comes, చీకటి అవ్వడంతోనే these lions go out. ఈ యొక్క సింహాలు బయటికి వెళ్తాయి. When the darkness goes and light comes in, మరి చీకటి అయిపోయి తర్వాత వెలుతురు రావడంతోనే the man goes out for work. మానవుడు తన కార్యముల విషయమే బయటికి వెళ్తాడు. So there is meaning for darkness and light also. కనుక చీకటికి అర్థం ఉన్నది, వెలుతురుకు అర్థం ఉన్నది. Verse 23. 23వ వచనము. Man goes forth unto his work and to his labor. సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెలుదురు. Yeah, when the darkness comes, the lion comes out. మరి చీకటి పడుతుండగానే సింహాలు బయటకు వస్తా ఉన్నాయి. When the light comes, the man goes out of his house. మరి వెలుగు కలగడంతోనే నరుడు బయటికి వెళ్తా ఉన్నాడు, తన పనులు చేసుకుంటూ ఉన్నాడు. This is the wisdom of God in the creation. ఇది దేవుడు చేసిన సృష్టిలోని జ్ఞానము. God is taking care all of his creation. దేవుడే ఈ యొక్క సమస్త సృష్టిని సృజించాడు. And God is taking care of you also. దేవుడు నిన్ను కూడా సృజించాడు. How grateful you must be. He did not make you a lame person or a dumb person or a blind person. మరి దేవుడు నిన్ను ఒక మూగవానిగానో లేకపోతే కుంటివానిగానో చెవిటివాడిగానో చేయలేదు. Now let's come to the birds. మరి ఈ సమయంలో పక్షులను గురించి చూద్దాము. 17th verse of Psalm 104. 17వ వచనము. The stork has his home and birds nest. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును, అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. But man is worshipping the animals and creatures. మానవుడు మరి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నాడు. And they are worshipping sun, they are worshipping rain, they are worshipping moon. మరి మానవుని చూసినట్టయితే ఆ యొక్క సూర్యుని ఆరాధిస్తాడు, చంద్రుని ఆరాధిస్తాడు, వర్షాన్ని ఆరాధిస్తాడు, మిగతా సృష్టిని ఆరాధిస్తూ ఉన్నాడు. But what a wise God we have. కానీ మనకు ఎంత జ్ఞానం కలిగిన దేవుని కలిగి ఉన్నాం. Everything goes in shift system. When you see a factory, night people they come and the people who work in day they go out. ఈ సృష్టి అంతటిని ఆయన ఎంతో ప్రత్యేకమైన రీతిగా చేశాడు. మనం ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీలో పని చేసే వారిని చూస్తే రాత్రి కాలము డ్యూటీ చేసేవారు రాత్రికి వస్తారు, ఆ తర్వాత దినమంతా చేసేవారు దినమంతా చేస్తారు. Everything is going on according to the wisdom of God. అవన్నీ కూడా shift system. అదే రీతిగా ఈ సృష్టిలో జరుగుతున్నవన్నీ కూడా వాటి వాటి నిర్ణయ కాలము చొప్పున దేవుని చిత్తంలో జరుగుతూ ఉన్నవి. Verse 24. 24వ వచనం. How manifold are the works of in wisdom has thou made. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. Yeah, great and small, great and small. ఎన్నో గొప్ప కార్యాలు చిన్న కార్యాలైన. Verse 26. అదే రీతిగా మరి ఆ సముద్రాల్లో గొప్ప మకరములను సైతం మనం చూడగలుగుతాం. Leviathan is a presentation of evil. మకరము అనగా అది సాతాను యొక్క సంబంధంగా మనం చూడగలుగుతాం. The gigantic fish also there. అక్కడ పెద్ద పెద్ద మరి చేపలను గొప్ప For example, we see the book of Job. యోబు రాసిన గ్రంథంలో chapter 41. 41వ అధ్యాయము. First verse. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? Yeah, such a great monster. It's like a monster.
అది గొప్ప రాక్షసిగా కనబడుతుంది మకరము అనగా. You cannot catch it with the things which people catch the fish. మరి గాలము మరి వేసి ఒక చేపను లాగిన రీతిగా ఈ మకరాన్ని మనము గాలం వేసి లాగలేము. Fifth verse. 5వ వచనము, నీవు ఒక పిట్టతో ఆడునట్లు దానితో ఆటలాడేదవా? Can you play with the monster? మరి అలాంటి గొప్ప మకరంతో నీవు ఆటలాడగలుగుతావా? But God can play with the monster. కానీ దేవుడు ఆటలాడగలుగుతాడు. He can make it play and he enjoys playing with the monster. ఆయన దాన్ని ఆడేలాగా చేయగలడు, దాన్ని బట్టి సంతోషించగలడు. God was asking Job, మరి యోబుతో దేవుడు అడుగుతూ ఉన్నాడు, can you play with it? మరి నీవు అలాగా ఆటలాడగలుగుతావా మకరంతో? You read the whole 41th chapter. ఈ యోబు గ్రంథం 41వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. You can find out what that monster is. మరి ఆ మకరము అనగా అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. Now come to Psalm 104 verse 27. మరలా 104వ కీర్తన 27వ వచనం చూద్దాము. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. In due season you give them food. నీవు తగిన సమయమున వాటికి ఆహారం ఇస్తావు. When you open your hand they will get food. If you close your hand, నీవు చెయ్యి మూసి ఉంచితే they will die. ఆ యొక్క జీవాలు మరి తమ ఆహారం పొందుకోలేక చనిపోతాయి. They wait for the due season. అవి తగిన సమయం కొరకు నీ కొరకు కనిపెడతావు. Now we say God has given us this prayer hall in due season. మరి ఈ సమయంలో మనం అంటాము దేవుడు తగిన సమయమందు మనకి మందిరాన్ని ఇచ్చారు. God gave this big prayer hall in due season. Can't he give us blessing in due season? మరి దేవుడు ఈ గొప్ప మందిరాన్ని తన సమయంలో తగిన సమయంలో మనకి ఇచ్చినప్పుడు ఆయన తన ఆశీర్వాదాలను మనకు తగిన సమయంలో ఇవ్వలేరా? When he sends his wind, మరి దేవుడు తన వాయువును పంపినప్పుడు then the blessing will come. ఆ ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటాం. Let us turn to 27. 27వ వచనము. Yeah. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవనియు ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. We must also wait for his grace. మనం కూడా ఆయన దయ కొరకు కనిపెట్టాలి. 29th verse. 29వ వచనము. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. That's what would happen even to men also. మరి మానవుల విషయమై కూడా జరిగేది ఇదే. Even Israelites, they have to wait for the new day for the food, manna. ఇశ్రాయేలీలు మరి క్రొత్త ఆ దినము రావడంతోటే వారు ఆహారము అయినటువంటి మన్నా కొరకు వేచి They ఉండేవారు. have to go out to gather food. వారు మన్నా కొరకు బయటికి వెళ్ళి దాన్ని సమకూర్చుకోవాలి. That's what God has ordered. దేవుడు వారికి నియమించిన కట్టడ అది. 6 days they have to gather. 6 దినములు వారు మన్నాను And సమకూర్చుకోవాలి. on the 6th day they have to gather double portion of the food. మరి 6వ దినమున వారు 2 పాళ్ళు వారు సమకూర్చుకోవాలి. 30th verse. 30వ వచనము. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. There is life in the breath of God. దేవుని ఊపిరిలో జీవమున్నది. We wait for the breath of God to come upon us. మరి దేవుని యొక్క ఊపిరి మన మీదకి రావడం కొరకు మనం వేచి ఉండాలి. We wait for the due season. మనం తగిన సమయం కొరకు వేచి ఉండాలి. When we pray properly, సరైన రీతిగా మనం ప్రార్థిస్తే God will send his breath upon us. దేవుడు తన ఊపిరిని మన పైన God will విడువగలుగుతాడు. send breath upon Chinnagolapalam, and he sends blessing upon this village. ఆయన ఈ యొక్క చిన్నగొల్లపాలెం పైనకి తన ఆశీర్వాదాలను పంపగలుగుతాడు. Those of you are hearing, మీలో వింటున్నవారు you must wait that God may send breath upon your family. దేవుడు నీ కుటుంబం పైన తన ఊపిరిని విడువలాగున మీరు When వేచి you ఉండాలి. pray with faith, విశ్వాసంతో ప్రార్థిస్తే, when you wait for his grace, ఆయన దయ కొరకు కనిపెడితే he will certainly send his blessing. నిశ్చయంగా ఆయన తన ఆశీర్వాదాలు పంపుతాడు. Verse 32. 32వ వచనము. Yeah. ఆయన భూమిని చూడగా అది వణకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. Even the earth shivers, shakes భూమి వణుకుతుంది. when he looks at the earth. ఆయన భూమిని చూడగా అది వణుకును. Such a powerful God. అంత గొప్ప శక్తివంతుడైన But దేవుడు ఆయన. you are not shaking. కానీ నీవు వణకడం లేదు. There is no fear of God in you. నీలో దేవుని భయమే లేదు. Without fear of God you are moving about. దేవుని భయమేమి లేకుండా నువ్వు వెళ్ళిపోతూ Even ఉన్నావు. the creation is afraid of God's power. ఆయన సృష్టి అంతా కూడా ఆయనను బట్టి భయపడుతూ ఉంది. Verse 32. 32వ వచనము. ఆయన భూమిని చూడగా అది వణుకును,
ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. We see the smoke coming out from the mountain at the time of Moses. మరి మోషే సమయంలో పర్వతములో నుంచి ఆ పొగ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. When God descends, దేవుడు దిగి వచ్చినప్పుడు you see the smoke coming out from the mountain. నీవు ఈ పర్వతములలో నుంచి పొగ రావడం అనేది చూస్తావు. That's what we see in Exodus. మనము నిర్గమకాండంలో మాటలను చూడగలుగుతాము. Are you afraid of God's word? దేవుని మాటలను బట్టి నీవు భయపడే వ్యక్తిగా ఉన్నావా? Are you careless about God things? లేదా దేవుని విషయాలను బట్టి నిర్లక్ష్యంగా ఉన్నావా? Are you careless about the will of God? దేవుని చిత్తం విషయమై నిర్లక్ష్యతతో ఉంటున్నావా? Be careful. జాగ్రత్తగా ఉండు. If you are careful and be a real Christian, నీవు జాగ్రత్త కలిగి ఒక సరియైన మంచి క్రైస్తవునిగా ఉంటే what you will do? నీవు ఏం చేస్తావు? Verse 33. 33వ వచనము. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. Yeah, that's what you must do. అది నువ్వు చేసేది. In the house of God, దేవుని మందిరంలో you will sing all the days of your life. నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు స్తుతిస్తూ ఉంటావు. But if you have a secret sinful life, కానీ నీవు రహస్యమైన పాపపు జీవితాన్ని కలిగి if you are loving sin, నీవు పాపాన్ని ప్రేమిస్తే what will happen to you? నీ పరిస్థితి ఏమవుతుంది? Verse 35. 35వ వచనము. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక, భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక. Yeah, God will consume with his fire. ఆయన తన అగ్ని చేత దహించి వేస్తాడు. But if you really come to Christ, కానీ నీవు నిజంగా క్రీస్తు యొద్దకు వస్తే, amend your ways, నీ యొక్క మార్గాలు సరి and చేసుకుంటే, meditate the works of God. దేవుని కార్యములను ధ్యానిస్తే, Verse 34. 34వ వచనము. Yeah. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక. Yeah, when you meditate నీవు ధ్యానించినప్పుడు about the creation, the creator, ఆ యొక్క సృష్టిని గూర్చి, సృష్టికర్తను గూర్చి నువ్వు ధ్యానిస్తే, God rejoices at you. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. If you don't want Christ, కానీ నీవు క్రీస్తును కాదనుకుంటే, you will be consumed. నీవు లయమైపోతావు, దహించి వేయబడతావు. Let's pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. నీ వాక్కునిచ్చినందుకు కృతజ్ఞతలు. Thank you for giving us your spirit. మీ ఆత్మను అనుగ్రహించినందుకు మీకు వందనాలు. Thank you for helping us to meditate the word. నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. Help these dear people to come to your feet. నీ ప్రియులు నీ పాద సన్నిధికి రావడానికి సహాయం చేయండి. Let them meditate the divine word. వారు నీ యొక్క మరి వాక్కును ధ్యానించగల కృపనివ్వండి. Touch them, Lord. వారిని ముట్టండి ప్రభువా. Help them to repent వారు పశ్చాత్తాపడడానికి సహాయం చేయండి. and do the will of God. మీ యొక్క చిత్తం చేయడానికి You నేర్పించండి. want to bless us in due season. మీరు మమ్మల్ని తగిన సమయంలో ఆశీర్వదించాలనుకుంటున్నారు. Help us, Lord, and make known to us how to wait in your presence. మరి మీ సన్నిధిలో కనిపెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. ఏ రీతి కనిపెట్టాలో తెలియపరచండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of God, the love of Jesus, the fellowship of the Holy Spirit may rest upon you all. Amen.